అందరికీ నమస్కారం. ఈ వీడియోలో నేను 2024 సంవత్సరంలో మనకి మాఘమాసం ఎప్పుడు ప్రారంభమవుతుంది, ఏ రోజున ముగుస్తుంది, అలాగే ఈ మాఘమాసంలో వచ్చే ముఖ్యమైన పండగలు, తిథులు, అలాగే మాఘమాసంలో మాఘస్థానం, మాఘ పురాణం యొక్క విశిష్టత మరియు మాఘమాసంలో ఏం చేయాలి, ఏం చేయకూడదు అన్న పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొదటిసారి ఛానల్ చూస్తున్న వారు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. దీనివల్ల వీడియోస్ అన్నీ కూడా నోటిఫికేషన్ ద్వారా అందుతాయి. అలాగే ఎటువంటి వీడియోస్ని మిస్ కాకుండా చూడగలరు. మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. 2024 సంవత్సరంలో మనకి మాఘమాసం ప్రారంభం. స్వస్తి స్త్రీ చాంద్రమాన శ్రీ శోభకృతు నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసం శుక్లపక్షం, పాడ్యమి తిథి 10 ఫిబ్రవరి 2024 శనివారం రోజున ప్రారంభమై 10 మార్చ్ 2024 ఆదివారం అమావాస్య తిథితో ముగుస్తుంది. మాఘమాసంలో వచ్చే ముఖ్యమైన పండగలు 10 ఫిబ్రవరి 2024 శనివారం, తిథి మాఘ శుక్ల పాడ్యం, నక్షత్రం ధనిష్ట. ఈ రోజు నుంచి మాఘమాసం శిశిర ఋతు ప్రారంభం. మాఘమాసంలో ప్రారంభ స్థానాల్ని అలాగే నవరాత్రుల్లో గుప్త నవరాత్రులు అయినటువంటి మాఘ గుప్త శ్యామలా నవరాత్రులు ప్రారంభమవుతాయి. ఈ రోజునే కలశ స్థాపన, అఖండ దీపం, నవరాత్రి పూజలను ప్రారంభించాలి. 11 ఫిబ్రవరి ఆదివారం, 12 ఫిబ్రవరి సోమవారం. మాఘ పురాణం ప్రకారం ఈ 2 తిథుల్లో పార్వతీదేవి పూజ, లలితా వ్రతం, హరతృతీయ వ్రతాన్ని ఆచరించాలి. 13 ఫిబ్రవరి 2024 మంగళవారం. ఈ రోజున తిథి మాఘ శుక్ల చవితి, నక్షత్రం ఉత్తరాభాద్ర. ఈ మాసంలో వచ్చే శుక్లపక్ష చవితి లేదా తిలా చతుర్థి, కుండ చతుర్థి అని కూడా అంటారు. నువ్వుల్ని ఈ రోజు ఈ రోజున నువ్వుల లడ్డూలు పంచిపెట్టడం చాలా మంచిది. నువ్వుల్ని దానంగా ఇవ్వాలి. కుండ చతుర్థి రోజున పరమేశ్వరుని అర్చించాలి. రాత్రి జాగరణం చేసి ఉపవాసం ఉండాలి. ఇలా చేయడం వల్ల సకల ఐశ్వర్య ప్రాప్తి పొందుతారని మనకి కళా దర్శనంలో చెప్పబడి ఉంది. ఈ రోజున ఉమా పూజ, వరదగౌరీ పూజ, గణేశుని పూజను ఆచరించాలి. 14 ఫిబ్రవరి 2024 బుధవారం. ఈ రోజున తిథి శుక్ల పంచమి, నక్షత్రం రేవతి. ఒకానొక కథనం ప్రకారం బ్రహ్మదేవుడు సృష్టి చేయగా చరాచర ప్రపంచం అంతా శ్మశాన నిశ్శబ్దంతో ఉందట. ఆవేదనతో తన కమండలంలోని నీటిని ప్రపంచంపై చిలికించెట్టుపై ఆ నీటి బిందువు పడి ఒక శక్తిగా ఉద్భవించిందట. 2 చేతులతో వీణ వాయిస్తూ, మరో 2 చేతులతో పుస్తకాన్ని, మాలను ధరిస్తూ సమగ్ర రూపిణిగా దర్శనమిచ్చిందట. ఆ వాదేశ్వరి వీణావాదన ద్వారా ప్రపంచంలోనే విద్యా బుద్ధులకు అధిష్టాన దేవత అయింది. అందుకే ఆనాటి నుంచి ఈ రోజు వరకు వసంత పంచమి, మదన పంచమి లేదా శ్రీ పంచమిగా మనం జరుపుకుంటాం. ఈ రోజునే సరస్వతీ దేవికి పూజను నిర్వహించి పిల్లలకు అక్షరాభ్యాసం నిర్వహిస్తారు. 15 ఫిబ్రవరి 2024 గురువారం. ఈ రోజున తిథి షష్ఠి, నక్షత్రం అశ్విని. ఈ రోజున విశాఖ షష్ఠి లేదా మందర షష్ఠి, వరుణ షష్ఠి అనే పేర్లతో పిలుస్తారు. ఈ రోజున వరుణదేవునికి ఎర్ర చందనం, ఎర్రని వస్త్రాలు, ఎర్రని పుష్పాలతో పాటు ధూప దీపాలతో పూజించుకుంటే చాలా మంచిది. 16 ఫిబ్రవరి 2024 శుక్రవారం. ఈ రోజున తిథి శుక్ల సప్తమి, నక్షత్రం భరణి. ఈ రోజున సూర్య భగవానుడు జన్మించిన తిథి. దీనినే సూర్య జయంతి లేదా రథసప్తమి పర్వదినంగా జరుపుకుంటారు. ఈ రోజునే సూర్య భగవాన్ని ఆరాధించడం ద్వారా సకల ఐశ్వర్య ప్రాప్తితో పాటు ఆయుష్ సిద్ధిస్తాయి. 17 ఫిబ్రవరి 2024 శనివారం. ఈ రోజున తిథి శుక్ల అష్టమి, నక్షత్రం కృతిక. ఈ రోజున భీష్మాష్టమి. ఈ రోజునే నదీ స్నానం ఆచరిస్తే చాలా మంచిది. భీష్మ పితామహునికి తర్పణాలు వదలాలి. 18 ఫిబ్రవరి 2024 ఆదివారం. ఈ రోజున తిథి శుక్ల నవమి, నక్షత్రం రోహిణి. ఈ రోజునే నవమి. ఈ నవమి నాడు నందినీ దేవిని పూజను ఆచరిస్తారు. అలాగే మాఘ గుప్త శ్యామలా నవరాత్రులు ఈ రోజుతో ముగుస్తాయి. 20 ఫిబ్రవరి 2024 మంగళవారం. ఈ రోజున తిథి శుక్ల ఏకాదశి, నక్షత్రం ఆర్ద్ర. ఈ రోజునే భీష్మ ఏకాదశి లేదా జయ ఏకాదశి. ఈ రోజున భీష్మ పంచక వ్రతాన్ని ఆచరిస్తారు.
ఈ రోజునే భీష్మ పితామహుడు మోక్షం పొందిన రోజుగా చెప్తారు. అందుకే ఈ రోజునే విష్ణు సహస్రనామం పారాయణం తప్పనిసరిగా చెయ్యాలి. ఈ ఏకాదశి రోజు భీష్మ పితామహుడిని గుర్తు చేసుకుంటూ అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి వారి కళ్యాణం మహోత్సవాన్ని జరుపుతారు. 21 ఫిబ్రవరి 2024 బుధవారం. ఈ రోజున తిథి శుక్ల ద్వాదశి, నక్షత్రం పునర్వసు. ఈ రోజునే మహాకల్ప భీష్మ ద్వాదశి, వారాహ ద్వాదశి, ప్రదోష వ్రతాన్ని ఆచరిస్తారు. 22 ఫిబ్రవరి 2024 గురువారం. ఈ రోజున తిథి శుక్ల త్రయోదశి, నక్షత్రం పుష్యమి. ఈ రోజున విశ్వకర్మ జయంతి. 24 ఫిబ్రవరి 2024 శనివారం. ఈ రోజున తిథి మాఘ పౌర్ణమి, నక్షత్రం మక. ఈ రోజున మాఘ పౌర్ణమి రోజు సముద్ర స్నానాన్ని ఆచరిస్తే చాలా మంచిది. 2024 ఆదివారం. ఈ రోజున తిథి బహుళ పాడ్యమి, నక్షత్రం పుబ్బ. ఈ రోజునే సౌభాగ్య ప్రాప్తి కోసం సౌభాగ్య ప్రాప్తి వ్రతాన్ని ఆచరిస్తారు. 2 మార్చ్ 2024 శనివారం. ఈ రోజున తిథి బహుళ సప్తమి, నక్షత్రం విశాఖ. ఈ రోజున సూర్య ఆరాధన చేయాలి. ఈ రోజునే స్వరాబ్ద సప్తమి వ్రతాన్ని ఆచరిస్తారు. 6 మార్చ్ 2024 బుధవారం. ఈ రోజున తిథి బహుళ ఏకాదశి, నక్షత్రం పూర్వాషాఢ. ఈ ఏకాదశిని విజయ ఏకాదశిగా చెప్తారు. ఈ రోజునే రామసేతు పూర్తయినదిగా రామాయణం తెలియజేస్తుంది. 7 మార్చ్ 2024 గురువారం. ఈ రోజున తిథి బహుళ ద్వాదశి, నక్షత్రం ఉత్తరాషాఢ. ఈ రోజునే తిలా ద్వాదశి వ్రతాన్ని జరుపుకుంటారు. 8 మార్చ్ 2024 శుక్రవారం. ఈ రోజున తిథి బహుళ త్రయోదశి, రాత్రి 8:13 వరకు ఉన్నది. తదుపరి చతుర్థి. ఈ రోజున మాస శివరాత్రి. 10 మార్చ్ 2024 ఆదివారం. ఈ రోజున తిథి బహుళ అమావాస్య, నక్షత్రం పూర్వభాద్ర. ఈ మాఘమాసంలో నిత్యం స్నానాన్ని ఆచరించాలి. పుణ్యనదిలో గాని సముద్ర స్నానాన్ని గాని ఈ మాసంలో ఆచరిస్తే శరీరానికి మంచిది. నది సముద్రం అందుబాటులో లేకపోయినా నిత్యం ఇంటిలోనే దైవనామస్మరణం చేస్తూ స్నానాన్ని ఆచరించే వారికి పాపాలన్నీ నశించి ప్రయాగ స్నానం చేసినంత పుణ్యం లభిస్తుందని మాఘ పురాణం చెబుతుంది. నువ్వుల నూనెతో దీపారాధన చేయడం శుభప్రదం. ఈ మాఘమాసంలో నువ్వులు ఉండలను దేవునికి నివేదించాలి. అలాగే నలుగురికి పంచిపెట్టాలి. అలాగే మనం సేవించాలి. ఇలా చేయడం వల్ల ఆరోగ్యానికి మంచిది. శని ప్రభావం తొలగి పాపాలు నశించి పుణ్యాలు కలుగుతాయి. మాఘమాసంలో మాఘస్నానం ఎంత ప్రధానమైనదో పురాణ పఠనం, జపం, తర్పణం, హోమం చేయాలి. మాఘమాసంలో మాఘ పురాణం చదవటం వల్ల పాపాలు తొలగిపోతాయి. ఈ కుంభమాసం నెల రోజులు కూడా ముల్లంగి దుంపలు తినరు. ఈ మాసంలో నువ్వుల్ని దానం ఇవ్వాలి. రాగి పాత్రతో గోధుమ రంగులో ఉన్నటువంటి నువ్వుల్ని రాగి పాత్రతో దానం ఇవ్వాలి. విన్నారు కదా, వ్రతాలకు, జపాలకు, స్థానాలకు, పురాణాలు వినుటకు అన్ని విధాల మోక్షం పొందుటకు ఈ మాఘమాసం యొక్క విశేషాలు, పర్వదినం యొక్క వివరాలు అన్నీ తెలుసుకున్నాం కదా. మరి ఒక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్.